చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, హింస, అరెస్టులు, వేధించడాలు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అసలు ఇటువంటివన్నీ పెరిగిపోతూ ఉంటే రాష్ట్రం పరిస్థితి ఏంటో కూడా ఒక్కోసారి భయం వేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అని ఎన్ని వరుస పెట్టి వినుకొండలో రషీద్ అనే అబ్బాయిని నడి రోడ్డు మీద పీసులు నరికేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ పని చేయని డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్లో దాన్ని దిగి మార్చుకుంటూ పోవాల్సి వచ్చింది. తీరా అక్కడికి పోయినా కూడా పోలీస్ బందోబస్తు లేదు. గుంటూరులో పత్తి రైతులు, మిరప రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళను పరామర్శించాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వాళ్ళ ఇష్యూను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని జగన్ వెళ్ళాడు. వెళ్తే ఒక్క పోలీసు లేరు. ఒక పోలీసు లేరని చెప్పి మాట పరుచుకనడం కాదు, నిజంగానే ఒక్క పోలీసు కూడా లేరు. ఏమన్నంటే ఎన్నికల కోడ్ ఉంది, జగన్ ఉల్లంఘించుకుంటూ వెళ్ళారు, అందుకని భద్రత ఇవ్వలేదు అన్నారు. ఇదేంది విచిత్రమో మనకు అర్థం కాదు. ఎన్ని ఉల్లంఘించినందుకు కేసులు పెట్టచ్చు, కానీ పోలీసు భద్రత పెట్టాలి కదా. ఒక్క పోలీసు కూడా లేరు అప్పుడు. సరే, రాప్తాడులో సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, అక్కడ వైసీపీ కార్యకర్తలు నడి రోడ్డు మీద కొడుకు ముందే నరికి చంపేశారు. ఆ కుటుంబాన్ని పరామర్శించే జగన్ వెళ్ళారు. సెక్యూరిటీ లేదు. ఆయన హెలికాప్టర్లో దిగితే అసలు హెలికాప్టర్లోకి ఎక్కి వీళ్ళే విమానం హెలికాప్టర్ అంతమంది జనాలు లోపలికే దూరారు. దాని రెక్కలు కూడా ఇరిగిపోయాయి. ఎక్కడే కనుక పోలీస్ బందోబస్తు లేదు. తీవ్ర విమర్శలు వచ్చేసరికి చివరికి ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేసుకోలే, ఎందుకు బ్యారికేడ్లు పెట్టుకోలే, ఎందుకు అవి పెట్టుకోలే, ఇంతమందిని ఎందుకు రప్పించారని వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టారు. భలే విచిత్రం ఇది. గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కించాలని చెప్పి నాకు ఒక ఇన్స్పెక్టర్ గారు కాల్ చేసి, సార్ ఇది మా పోలీస్ చరిత్రలో గిన్నీస్ రికార్డుకి ఎక్కించాల్సిందే అని చెప్పారు ఒక ఆయన. నిజమే కదా. జగన్ హెలికాప్టర్ వరకు పంపిస్తూ ఉంటే, జనాలు ఎగబడుతూ ఉంటే పోలీసు కదా కంట్రోల్ చేయాలి. వైసీపీ నాయకులు కంట్రోల్ చేయలేని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎందుకు మనకు అర్థం కాదు నిజంగా. తర్వాత ఈరోజు తెనాలికి వెళ్ళారు. తెనాలికి వెళ్తే సేమ్ అదే కంటిన్యూ. జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ పోతూ ఉంటే ఎదురుకొచ్చే వెహికల్ని కనీసం ఆపడానికి ఒక పోలీసు లేరు. కనీసం ఎదురుకొచ్చే వెహికల్ని ఆపడానికి ఒక పోలీసు లేరు. అంత జనం వచ్చారు. ఒక తాడు పట్టుకోవడానికి ఒక పోలీసు లేరు. ఒక తాడు పట్టుకోవడం, చివరికి వైసీపీ కార్యకర్తలు చేతులే తాళయ్యాయి. ఇట్లా పట్టుకొని పోతున్నారు. అందరు చేతులే తాళయ్యాయండి. పట్టుకొని పోతూ ఉన్నారు. ఎక్కర్లేదు. అభిమానంతో పోలీస్ జీప్ ఎక్కినా కూడా వాళ్ళని దించే కూడా మళ్ళీ వైసీపీ కార్యకర్తలు చూస్తున్నారు. పోలీసు లేరు. అరే, ఒక ఇంటి దగ్గరకు వస్తూ ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆ ఇంటి దగ్గర ఒక పోలీసు లేరు. ఆ ఇంటి దగ్గర కూడా ఒక పోలీసు లేరు. ఏడున్నారో మరి ఇచ్చిన భద్రత. చివరికి మీరు చూసింటారేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంట్లోకి పోయే కూడా ప్లేస్ లేక దొబ్బుకొని చేతులు ఇట్లా పెట్టుకొని దొబ్బుకొని లోపలికి పోతున్నారు. పాపం పోయేకని సరే ఆడ కనీసం ఒక పోలీసు నియంత్రించే కూడా లేదు. ఎక్కడున్నారో మనకు తెలియదు. మరి ఇలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు ఎలా పెట్టాలి? విపరీతమైన జనం వస్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో కనీసం ఆయనకు కనీస సెక్యూరిటీ కూడా ఇవ్వడం లేదు. బాధ్యత వహించాల్సిన వాళ్ళేమో చివరికి హోమ్ మినిస్టర్ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా పులిందల ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి ఎంత ఇస్తారు భద్రత అంటారు. ఎట్లా మాట్లాడతారో తెలియదు. ఏముందిలే, పోలీసులు బహిరంగంగా కొట్టడాన్ని ఈమె సమర్థించలేదా? మామూలు పోలీసులు బహిరంగంగా కొట్టడాన్ని ఒక హోమ్ మినిస్టర్ సమర్థించడం ఏంటి? ఏమో మరి. ఇట్లయితే జగన్ బయట అడిగి ఎట్లా పెడతారా అంటున్నాను. కనీస సెక్యూరిటీ. బహుశా ఫస్ట్ నుంచి పులిందల ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోతారేమో మనకు తెలియదు. పులిందల ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళు ఈ విధంగా సంబోధించడం వెనక, ఈ విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం వెనక ఇలా సెక్యూరిటీ ఇవ్వకుండా చేసే ఒక ప్లాన్ కూడా ఉందేమో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి వాళ్ళు పులిందల ఎమ్మెల్యే అని చెప్పి అదేదో ఒక హేళన చేసేకని చెప్పి అనుకున్నాం. కానీ ఈ విధంగా ఒక సెక్యూరిటీని కూడా ఏమీ లేకుండా చేసి ఒక ఎమ్మెల్యేకి ఎంత ఇస్తారో అంత సెక్యూరిటీ ఇస్తామని వాళ్ళు పరోక్షంగా ఫస్టే చెప్పినట్టున్నారు. మనం అవన్నీ ఆ వ్యాఖ్యలు గమనిస్తే అసలు పోలీసులు ఇప్పుడు జగన్ పర్యటన, తెనాలి పర్యటనలు చూడండి, పోలీసు ఎక్కడ కనపడరు. పోలీస్ జీప్ ఒకటి ఉంది ముందు, వాళ్ళు దిగి డ్యూటీ చేసినట్టు కూడా కనిపిస్తలేదు. బయట అడుగుపెట్టే పరిస్థితి ఏడొస్తుంది? ఇంత జనమేమో ఎగబడతారు. కానీ పోలీసుల బాధ్యత కాదా అది? కనీసం భద్రత కల్పించాలి. ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి, 40% ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంత పెద్ద పార్టీ, మరి భద్రత ఎందుకు ఇయ్యరు పోలీసులు? ఏమో అబ్బా, వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో మనకు అర్థం